శైలేంద్రకైతే వాళ్ళ అమ్మ దేవి అని ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నాన్న ఏదో అక్కడ ఏదో అలజడి సృష్టించినట్టుగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు శైలేంద్ర అవును మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో మహేంద్రకైతే వాళ్ళ సార్ ఫోన్ చేసి ఏంటి రిషి సార్ లేరా, రిషి సార్ చనిపోయారా, స్టూడెంట్స్ అంతా అలా అలా ఇదైపోతున్నారు, రిషి అసలు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పి మహేంద్రకు వాళ్ళ సార్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకైతే మహేంద్ర ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉంటాడు. చెప్పండి మహేంద్ర, మీకే అడిగేది, రిషి ఎక్కడికి వెళ్ళాడు, ఎన్నాళ్ళు రిషి లేకపోవడం, రిషి చనిపోయాడు అనుకుంటున్నారు అందరూ అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా మహేంద్ర అయితే వసుధారకు కాల్ చేసి వసుధార రిషి చనిపోయాడని చెప్పి అక్కడ అలజడిని సృష్టించాడు ఆ శైలేంద్ర అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వసుధార అయితే మామయ్య అసలు వాడికి మానవత్వం ఉందా, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు ఆ శైలేంద్ర అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర ఇలా అనుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా ఆ రిషిని బయటికి తీసుకువచ్చి ఆ స్టూడెంట్స్ ముందు పెడతారు, లేకపోతే రిషిని దాచేస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.